మీరు చేసే ఈ బిల్లింగ్ మిస్టేక్స్ వల్ల మీ చేతులారా మీరే కస్టమర్స్ని వదులుకుంటున్నారు. కొన్ని ఇంపార్టెంట్ బిల్లింగ్ మిస్టేక్స్ చెప్తా, లిజన్ కేర్ఫుల్లీ. 12. బిల్లో ఐటమ్స్ క్లియర్గా చూపించాలి. ఐటమ్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్ క్లారిటీ లేకపోతే కస్టమర్ డౌట్ పడతాడు, ట్రస్ట్ తగ్గుతుంది. 11. డిస్కౌంట్స్ అండ్ ట్యాక్సెస్ కరెక్ట్గా అప్లై చేయాలి. ఆఫర్ మిస్ అయినా లేదా ట్యాక్స్ రాంగ్గా క్యాల్కులేట్ అయినా కస్టమర్ ట్రస్ట్ పోతుంది. 10. బిల్లింగ్ సిస్టమ్కి బ్యాకప్ ఉండాలి. సిస్టమ్ డౌన్ అయితే బిల్లింగ్ కంప్లీట్గా స్టాప్ అవుతుంది, కస్టమర్స్ వెయిట్ చేస్తారు, సేల్స్ డిలే అవుతాయి. 9. కస్టమర్ బిల్ పే చేసినప్పుడు సింపుల్గా థ్యాంక్ యూ చెప్పాలి. స్మైల్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతుంది, నెక్స్ట్ విజిట్ డౌట్లో పడతాడు. 8. యూపీఐ ఆర్ కార్డ్ యాక్సెప్ట్ చేయకపోతే కస్టమర్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు. 7. ప్రాపర్ క్యాష్ చేంజ్ రెడీగా పెట్టుకోవాలి, చేంజ్ లేకపోతే బిల్లింగ్ డిలే అవుతుంది. 6. మాన్యువల్ క్యాల్కులేషన్స్ అవాయిడ్ చేయాలి. మాన్యువల్గా క్యాల్కులేట్ చేస్తే కస్టమర్ అన్నెసెసరీగా వెయిట్ చేయాల్సి వస్తుంది. 5. రాంగ్ టేబుల్ లేదా రాంగ్ ఐటమ్ యాడ్ అయితే రాంగ్ కస్టమర్కి బిల్ క్రియేట్ అవుతుంది, కస్టమర్ ఇమీడియట్గా డౌట్ పడతాడు. 4. ఫోన్ యూస్ చేస్తూ బిల్లింగ్ చేయడం అవాయిడ్ చేయాలి, కస్టమర్ ఈగో హర్ట్ అవుతుంది. 3. ప్రింటర్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని ముందే చెక్ చేయాలి. 2. రష్ టైంలో ఎక్స్ట్రా కౌంటర్ రెడీగా పెట్టుకోవాలి, కస్టమర్స్ వెయిటింగ్ టైం తగ్గుతుంది. 1. క్యాన్సిల్ చేసిన ఆర్డర్ రీఫండ్ లేట్గా ప్రాసెస్ చేయకండి, లేట్ అయితే కస్టమర్ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో మర్చిపోతారు, కానీ బిల్లింగ్ ఎక్స్పీరియన్స్ సరిగ్గా లేకపోతే నెక్స్ట్ విజిట్ ఉండదు. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎంట్రన్స్ ఎలా పెట్టుకోవాలో మాట్లాడుకుందాం.